రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు వర్సెస్ మెగా కాంట్రవర్సీలో ఇంకో కొత్త ట్విస్ట్ వచ్చింది. అదే సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్. అయితే ఇంతవరకు ఇటు మెగా ఫ్యామిలీ నుంచి లేదా మెగా కాంపౌండ్ నుంచి ఎవరు కూడా పుష్పకి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. కానీ ఇంట్రెస్టింగ్లీ సాయి ధరమ్ తేజ్ పుష్ప టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. అండ్ దానికి సంబంధించిన ట్వీట్ కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సాయి ధరమ్ తేజ్ పుష్ప టీమ్ని కంగ్రాచులేట్ చేస్తూ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ద రూల్ అని చెప్తూ సెండింగ్ మై హార్ట్ ఫెల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ విషెస్ టు అల్లు అర్జున్ #బన్నీ. అలానే సుకుమార్ని ట్యాగ్ చేశారు, ఫహద్ ఫాసిల్ని ట్యాగ్ చేశారు, డిఎస్పీని ట్యాగ్ చేశారు. అండ్ టు ది ఎంటైర్ టీమ్ అని చెప్పి ఆయన రాస్తూ మొత్తం పుష్ప టీంకి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ అలానే ఆల్ ది బెస్ట్ చెప్తూ ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇంతవరకు మెగా కాంపౌండ్ నుంచి లేదా మెగా హీరోస్ నుంచి ఎవరు కూడా పుష్ప గురించి మాట్లాడలేదు. కానీ ఇంట్రెస్టింగ్లీ సాయి ధరమ్ తేజ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఇంకో కొత్త ట్విస్ట్కి తెరలేపింది. ఈ నేపథ్యంలో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి నెటిజన్స్లో. వాళ్ళు కామెంట్స్ ఏం చేస్తున్నారంటే మెగా కాంపౌండ్ పర్మిషన్ లేకుండా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పెట్టాడా అనే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడింది సడన్గా సాయి ధరమ్ తేజ్ మాట్లాడినందుకు దీన్ని ఎలా చూడొచ్చు అనే విషయం మీద రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్లో అందిస్తారు. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి రోజుకు ఒక ట్విస్ట్, అంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య వారు ఒకటైతే, తర్వాత పుష్పకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఒకటి, ఈ ఫంక్షన్ కి ఎవరు వెళ్ళకపోవడం, ఈ మధ్యలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు, తర్వాత పుష్పని మేము ఆ పుష్ప 2 సినిమాని మేము బయటికి రిలీజ్ చేసి ఆ సినిమాని దెబ్బతీస్తాం ఆర్థికంగా అనేది ఒకటి. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ సంబంధించిన ఫ్యాన్స్ రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన ఆ సినిమాను కూడా మేము దెబ్బతీస్తామంటే ఇలా రోజుకు ఒక ట్విస్ట్ అనేది జరుగుతోంది. ఈ మధ్యలోన పుష్పకు సంబంధించిన టికెట్లు కావచ్చు, లేకపోతే బెనిఫిట్ షోలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఈ కోర్టులో హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పుష్ప బెనిఫిట్ షో లేకపోతే అది నిర్మాతగా లాభం తెచ్చేదా? ఎందుకంటే బెనిఫిట్ షో అయితే పూర్తిగా ఎవరైతే ఉన్నారో అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మిగతా సంస్థలకు దాన్ని అప్పగించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా దాని నిర్మాతలకి అయితే దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా దానిపైన ఒక పిటిషన్ దాఖలైంది. దీంతో పాటు మరో రచ్చ, అంటే పుష్ప 2 అనేది పుష్ప 1 వచ్చినప్పుడే చాలా వరకు ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటి స్మగ్లింగ్ పెరిగిన పరిస్థితుల్లోన ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి కూడా ఈ రిలీజ్ అయితే మరింత ఎక్కువ మొత్తంలోన ఈ స్మగ్లింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. యువత తప్పుతో పట్టిస్తుంది అనేది ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సైతం దీన్ని తప్పుపట్టి పెట్టిన పరిస్థితి. ఇన్ని వివాదాల మధ్య అసలు మెగా ఫ్యామిలీ పూర్తిగా అల్లు ఫ్యామిలీకి దూరంగా ఉందా, ఈ పుష్పతో ఏ రచ్చ వీధికెక్కిందా అనుకుంటున్న చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ మనకి వచ్చింది. ఎందుకంటే మెగా కాంపౌండ్ నుంచి పుష్ప 2కు తొలి విషెస్ ని అందించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సాయి ధరమ్ తేజ్ పూర్తిగా మెగా ఫ్యామిలీలో మెగా కూటమిలో ఒకటిగా ఉన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్కి అత్యంత ఇష్టమైన ఇది ఎందుకంటే మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా మెగా కాంపౌండ్ నుంచి పుష్ప 2కు తొలి విషెస్ చెప్పాడు. ఎందుకంటే పుష్ప టీమ్ ఆల్ ది బెస్ట్ అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. దీన్ని ఇప్పటి వరకు జరుగుతున్న కథంతా ఒక ఎత్తు అయితే, అంటే పుష్ప 2కి సంబంధించి ప్రీ రిలీజ్ సంబంధించిన ఏదైతే సభ జరిగింది, ఈ సభకు సంబంధించి ఒక్కడు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కడు కూడా వెళ్ళలేదు. దీంతో ఒక పెద్ద ర్యాక్ వచ్చింది అనుకున్నారు. కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఏదైతే ట్వీట్ చేశారో ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇది మరో ట్విస్ట్ లా కనిపిస్తుంది. అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఒక పూర్తిగా ఒక వ్యూహాత్మకంగానే ఈ పోస్ట్ పెట్టించారా, లేకపోతే సాయి ధరమ్ తేజ్ దీన్ని పెట్టారనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి వెళ్ళలేదు, తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా వెళ్ళలేదు, మిగతా గెస్ట్లు సైతం వెళ్ళలేదు. వెళ్ళిన గెస్ట్లు సైతం ఎక్కడ మెగా అనే పేరు లేకుండా అటు అభిమానులు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే వెళ్ళిన గెస్ట్లు కావచ్చు, ఎక్కడ కూడా మెగా అనే పేరు కానీ చిరంజీవి కుటుంబానికి సంబంధించిన పేరు కానీ లేకుండానే ఆ సభ అంతా నడిచింది. ఇంతవరకు బాగా ఉన్నా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు పుష్ప 2కి సంబంధించి విశేష ఏదైతే సాయి ధరమ్ తేజ్ చెప్పారో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చగా జరుగుతుంది. అంటే మెగా వర్సెస్ అల్లు ఆర్మీగా ఇప్పటి వరకు ఒక యుద్ధమే జరుగుతుంది. దాంట్లోన ఇది ఒక కొత్త స్ట్రాటజీ లాగా, ఒక కొత్త ట్విస్ట్ లాగా మనకి దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా సాయి ధరమ్ తేజ్
ఆ అంటే ఇప్పటి వరకు జరుగుతున్న దానిలో ఎవరు కూడా దాని జోలికి పోవట్లేదు. అలాంటిది ఒక కొత్త ట్విస్ట్ ల సాయిధరం తేజు ఈ టైంలో విషయం చెప్పడం అనేది ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. నిజంగా మెగా ఫ్యామిలీకి తెలిసి జరిగిందా, లేకపోతే వ్యూహాత్మకంగానే వీళ్ళు ఏమైనా దీన్ని చేయదలుచుకున్నారనేది మనకు కనిపిస్తుంది. అలాగే మెగా కాంప్ మరోవైపు సాయిధరం తేజుకి సంబంధించి చూస్తే గతంలో ఏదైతే మనకి ఎంపీగా పోటీ చేసిన సమయంలోన అల్లు అర్జున్ ఆయన వెళ్ళి శిల్పా రవికి సంబంధించిన సపోర్ట్ చేశాడు. ఆ రోజున వైసీపీకి సంబంధించినప్పుడు ఆ టైంలో పూర్తిగా అల్లు అర్జున్ కి సంబంధించిన దీన్ని అన్ఫాలో చేశాడు సాయిధరం తేజ్. అంటే దానికి పూర్తిగా నిరసన తెలియజేశాడు. నువ్వు వైసీపీ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఒక కూటమిలోన తమ బాబాయ్ ఉండగా ఇప్పుడు అంటే బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, 3 పార్టీల కూటమి ఉన్న ప్రభుత్వాన్ని కాకుండా శిల్పా రవికి సపోర్ట్ చేయడం పైన ఆ రోజు నంద్యాల వెళ్ళినప్పుడు బన్నీకి వ్యతిరేకంగా ఆయన అన్ఫాలో చేశాడు, దాన్ని నిరసన తెలియజేశాడు. ఇప్పుడు ఈ టైంలో సాయిధరం తేజ్ ఎందుకు దాన్ని ఆ రోజు అంత నిరసన తెలియజేసిన సాయిధరం తేజ్ ఈ రోజు ఎందుకు మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి ఈ రోజు ఎందుకు విషయం చెప్పేందుకు కూడా అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఇది ఒక ట్విస్ట్ లా కనిపిస్తుంది. మరొక వైపు దీన్ని వ్యూహాత్మకంగానే చేశారా, లేకపోతే బయట ఇంత రాద్ధాంతం జరుగుతుంది కాబట్టి దాన్ని అంటే కుటుంబ రచ్చలా కాకుండా దీన్ని కొంత డివియేట్ చేసేలాగా వ్యూహాత్మకంగానే ఈ సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడా, లేకపోతే మరోవైపు బన్నీ అల్లు అర్జున్ తో ఉండే వ్యక్తిగత పరిచయంతో కుటుంబ సభ్యుడిగా ఈ ట్వీట్ చేశాడనేది కూడా ఒక చర్చనీయాంశంగా కనిపిస్తుంది. ఏదేమైనా సాయిధరం తేజ్ ఇప్పుడు చెప్పిన విషయం మాత్రం ఒక తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. రైట్. అయితే ఇంకొక క్వశ్చన్, ఇందాక మీరు చెప్పినట్లుగానే అన్ఫాలో చేసిన తర్వాత చాలా వరకు ఇది శిల్పా రవిని సపోర్ట్ చేసిన తర్వాత ఎవరు కూడా అటు అల్లు ఫ్యామిలీతో కూడా టచ్లో లేరు. అండ్ పుష్పకి సంబంధించి కూడా ఎవరు మాట్లాడలేదు. ప్రజెంట్ సాయిధరం తేజ్ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇది మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకు తెలిసే జరిగిందా, లేకుంటే కంప్లీట్గా సాయిధరం తేజ్ ఇండివిజువల్గా అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తున్నాడా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే దీనిపైన ముందే మనం అనుకున్నట్టు సాయిధరం తేజ్ ఇప్పుడు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో ఆల్ ది బెస్ట్ అని చెప్పిన ట్వీట్ నిజంగానే మెగా ఫ్యామిలీ యొక్క వ్యూహాత్మకంగా దీన్ని నడిపించిందా? ఎందుకంటే గత 3 రోజులుగా ఒక రాద్ధాంతం జరుగుతుంది. ఈ రోజు బెనిఫిట్ షోతోనే ఆ సినిమా పుష్ప 2 అనేది ప్రేక్షకుల ముందు వెళ్తుంది. రేపు నుంచి పూర్తి రిలీజ్ కాబోతుంది. దాదాపు 100 కోట్ల రూపాయలతోనే వెళ్తున్న ఈ సినిమా పైన ఈ విధంగా ఏదైనా ఒక చిన్న డ్యామేజ్ జరిగితే, అంటే సినిమాకి సంబంధించి ఇంత 2 కుటుంబాల మధ్య మెగా ఫ్యామిలీ కావచ్చు, మరోవైపు అటు అల్లు ఫ్యామిలీ కావచ్చు, ఈ రెండింటి మధ్య రాద్ధాంతం అనేది పుష్ప సినిమాకి ఏదైనా డ్యామేజ్ జరిగితే కేవలం మెగా ఫ్యామిలీ పైన ఆ నింద పడుతుంది అనేది ఒక ఆలోచన కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దీనికి సంబంధించి ఇప్పుడు వ్యూహాత్మకంగానే ఇప్పుడు సాయిధరం తేజ్ ఈ ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి మరీ అంత కక్షపూరితంగా లేరు. మెగా కాంపౌండ్ నుంచి అందరూ కూడా ఆ సినిమాని విజయాన్ని కోరుకుంటున్నామని ఒక సంకేతాన్ని ఇచ్చేలాగా మాత్రం ఒక ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎందుకంటే సినిమాలో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా మెగా ఫ్యామిలీ నుంచి ఈ విధంగా ఉంది కాబట్టి ఆ కక్షపూరితమైన వాతావరణంలో సినిమా ఫ్లాప్ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. ఒకవైపు బన్నీకి సంబంధించి సింపతి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని కొంచెం డివియేట్ చేసేలాగే ఈ ట్వీట్ ని మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. అల్లు వర్సెస్ మెగా కాంట్రవర్సీకి మరో ట్విస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే పుష్ప సినిమాకి సంబంధించి విషెస్ చెప్తూ సాయిధరం తేజ్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ ట్వీట్లో ఆయన పుష్ప ఎంటైర్ టీమ్ని ఆల్ ది బెస్ట్ విష్ చేస్తూ కంగ్రాచులేట్ చేసిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. అయితే ఇన్ని రోజులు పుష్పకి సంబంధించి ఎవరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఏది మాట్లాడని నేపథ్యంలో ఆల్ ఆఫ్ ది సడన్ ఇప్పుడు సాయిధరం తేజ్ ట్వీట్ చేసిన నేపథ్యంలో నెటిజన్స్ కూడా పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది వాళ్ళందరూ ఒక్కటే, మనం అనుకున్నట్లు వాళ్ళ మధ్య ఏం లేదు అని కొంతమంది చెప్తుంటే, మరోవైపు లేదు ఇది కంప్లీట్గా ఒక స్ట్రాటజీ పరంగానే పుష్ప సినిమాకి ఏదైనా డ్యామేజ్ అయితే అది మెగా ఫ్యామిలీకి ఒక మచ్చలా మారుతుంది కాబట్టి స్ట్రాటజికల్లీ ఇదొక మూవ్ అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పుష్ప 2కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు బిగ్ టీవీలో లైవ్లో చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.